వెల్కమ్ టు ద ఛానల్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మేము చాలా రోజుల తర్వాత మాల్టాకి ట్రిప్కి వెళ్తున్నాము. వి స్టార్టెడ్ ఫ్రమ్ స్టాక్హోమ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో మా ఫ్లైట్ ఆల్మోస్ట్ మిడ్ నైట్కి రీచ్ అయ్యాము మేము మాల్టాకి, అరౌండ్ 12 o'clockకి. సో అవుట్ సైడ్ మొత్తం విండీగా ఉంది, బట్ ఫ్లైట్ ఆన్ టైం ఉంది ఈరోజు. అండ్ ల్యాండ్ అవ్వగానే మమ్మల్ని రన్వే పై నుంచి ఒక బస్లో అరైవల్ ప్లేస్కి తీసుకెళ్లారు. సో ఇనీషియల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి మాల్టా ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంటుందని అనుకున్నాము, బట్ ఇట్ లుక్స్ లైక్ ఎ వెరీ స్మాల్ వన్. చిన్న ఎయిర్పోర్ట్ అవ్వడం వల్ల పెద్ద ఎక్కువగా నడిచింది ఏం లేదు. అరైవల్స్ నుంచి మేము బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియాకి వెళ్తూ ఉన్నాం. సో ఫార్ ఎయిర్పోర్ట్ ఓకే. ఐ మీన్ నాట్ ఇంప్రెసివ్, బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ మాల్టా అనేది చాలా చిన్న కంట్రీ. ఇట్స్ ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి హార్డ్లీ 50 to 60 kilometers ఉంటుంది. సో ఇంతకంటే పెద్ద ఎయిర్పోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు. సో బ్యాగేజ్ క్లెయిమ్ ఏరియాకి వచ్చేసాము. మేము బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి డిపార్చర్ ఏరియా. ఐ థింక్ ఇదే సెంట్రల్ లాబీ లాగా అనుకుంటా. సో ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళి ట్యాక్సీ బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళాలి. బస్సెస్ ఉన్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉన్నాయి, అండ్ ప్రైవేట్ ట్యాక్సీస్ అండ్ ప్రీపెయిడ్ ట్యాక్సీస్ కూడా ఉన్నాయి. అన్నిటికీ కూడా పార్కింగ్ ఏరియాకి దగ్గరలో ఉంది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న గేట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళంగానే ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా, ఎటు వెళ్ళాలి ట్యాక్సీస్కి అనేది. సో బయటికి రాగానే ఇక్కడ బస్సెస్కి ఒక సపరేట్ లేన్ ఉంది, అండ్ ట్యాక్సీస్ పికప్ ఏరియా సపరేట్గా ఉంది. సో మేము ఆల్మోస్ట్ ఒక 300 meters అలా వాక్ చేయాల్సింది వచ్చింది. మాల్టాలో బోత్ ఊబర్ అండ్ బోల్ట్ 2 యాప్స్ యూస్లో ఉన్నాయి ట్యాక్సీ సర్వీసెస్కి. ఐ థింక్ బోల్ట్ కొంచెం బెటర్ సర్వీస్ ఉన్నట్లుగా ఉంది, ఎక్కువ క్యాబ్స్ అవి అవైలబుల్ ఉన్నాయి బోల్ట్లో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి బోల్ట్ యాప్ని ప్రిఫర్ చేస్తారు ఊబర్ కంటే కూడా. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బస్సెస్ పికప్ ఏరియా. యా, అండ్ దెన్ వీ రీచ్ టు అవర్ హోటల్. ఇట్స్ ఎ రిసార్ట్, సలీనీ రిసార్ట్. సో హోటల్ చెక్ ఇన్ చేసేస్తున్నాము. అరౌండ్ 1:30 అయి ఉంటుంది ఆ టైంకి. ఇనీషియల్ ఇంప్రెషన్ వచ్చేసి ఇట్ లుక్స్ రియలీ గుడ్. హోటల్ లాబీ అది బాగుంది. ఇట్స్ 4-star రిసార్ట్ అనమాట. మాకు సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు రూమ్. సో మేము కిచెన్ ఫెసిలిటీ ఉన్న రూమ్ తీసుకున్నాము, సో దట్ పాపకి ఏమైనా ఫుడ్ అవి ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉంటుందని. బట్ అదర్వైజ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడే. So let's see, this is the corridor and hotel full details త్వరలోనే తర్వాత వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా సో మాది వచ్చేసి 212 రూమ్ నెంబర్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఇన్సైడ్. 212. Okay, initial impression is good, decent, not luxury, but I think decent గానే ఉంది రూమ్ అది. మేము 2 adults plus 1 child కాబట్టి ఒక ఎక్స్ట్రా బెడ్ ఆల్రెడీ వీళ్ళు అరేంజ్ చేసి ఉన్నారు. సపరేట్గా పాపకి క్రిబ్ కూడా అడిగితే అరేంజ్ చేస్తారు, బట్ మేము అడగలేదు. బట్ తనకు అవసరం లేదు క్రిబ్ కాబట్టి.
సో వాష్రూమ్ ఈస్ గుడ్, షవర్ ఉంది అండ్ టాయిలెట్ నీట్గా క్లీన్గానే ఉన్నాయి అన్నీ. సో ఇట్స్ గుడ్. యా, సో ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు చూస్తే బెడ్కి ఆపోజిట్లో టీవీ అవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అండ్ వైఫై అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ గుడ్. అండ్ సిట్టింగ్ ఏరియాకి 2 చైర్స్ అండ్ టేబుల్ ఉంది అండ్ కిచెన్ ఉంది. మైక్రోవేవ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండ్ ఫ్రిడ్జ్ కూడా ఉంది అండ్ అవుట్డోర్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది అండ్ ఇది స్లైడ్ డోర్ ఓపెన్ చేయొచ్చు. యా, సో లగేజ్ స్టోరేజ్కి కూడా బాగానే ఉంది, షెల్ఫ్స్ అవి ఉన్నాయి అండ్ చిన్న లాకర్ కూడా ఉంది లోపల మన పాస్పోర్ట్స్ ఇట్లాంటివి ఇంపార్టెంట్వి పెట్టుకోవడానికి. సో ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూపిస్తాను. ఎంటర్ అవ్వగానే చెక్ ఇన్ లాబీ ఉంది. ఇక్కడ అంత లాబీ సిట్అవుట్ ఏరియా అంతా ఉంది అండ్ రైట్ సైడ్లో ఒక బార్ ఉంది. మోస్ట్లీ ఈవినింగ్స్లో ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు. సో ఇట్స్ ఎ నైస్ బార్. సో ఇప్పుడు ఫర్దర్గా కంటిన్యూ అవుతే ఇక్కడ కొన్ని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ రూమ్స్ ఇట్లాంటివి ఉన్నాయి అండ్ ఆల్సో దే హ్యావ్ కాన్ఫరెన్స్ రూమ్స్ అండ్ మీటింగ్ రూమ్స్. ఎవరైనా లైక్ కార్పొరేట్ మీటింగ్స్కి ఇట్లాంటివి కావాలంటే దే కెన్ యూస్ దెమ్. మాకైతే ఈ లాబీ ఏరియా బాగా నచ్చింది, చాలా నీట్గా డీసెంట్గా ఉంది. అండ్ రైట్ సైడ్లో స్పా ఉంది. ఈ స్పాలో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అండ్ జకూజీ అండ్ ఆల్సో జిమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఫర్దర్గా వెళ్తే కనుక అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఇక్కడ. ప్రస్తుతానికి ఇది సమ్మర్ కాదు కాబట్టి అండ్ బయట అంత వేడిగా ఏం లేదు, ఇట్స్ విండీగా కూడా ఉంది. సో అవుట్డోర్ ఫెసిలిటీస్ అనేవి కొంచెం ఇంకా స్టార్ట్ చేయలేదు వీళ్ళు యూస్ చేయడం. సమ్మర్ రాగానే ఐ థింక్ దే విల్ స్టార్ట్ యూస్ దీస్ అవుట్డోర్ ఫెసిలిటీస్. ప్రస్తుతానికైతే జనాలు ఎవరు రావట్లేదు అవుట్డోర్లో ఉండడం కోసం. అదర్వైజ్ ఇక్కడ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది విత్ ఎ నైస్ వ్యూ, క్లియర్ వాటర్. చూస్తున్నారు కదా, ఇట్స్ ఎ వెరీ గుడ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. ప్రాపర్ డీసెంట్ హైట్ కూడా ఉంది, అరౌండ్ 160 or 180 సెంటీమీటర్స్ డెప్త్ అండ్ సీ వ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో నౌ దిస్ ఇస్ ద వ్యూ. ఇది వచ్చేసి ఇన్ఫినిటీ పూల్ అన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసాం మేము ఇది. సో ఇక్కడ నుంచి ఈ ఇన్ఫినిటీ పూల్ నుంచి మీకు డైరెక్ట్ సీ కూడా కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ వెదర్ అది అరౌండ్ 15 degrees అలా ఉంది కాబట్టి ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ స్విమ్. సో అందుకే ఎవరు కనిపించట్లేదు జనాలు ఇక్కడ. ఇందులో ఇంకా మిగతా అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. టోటల్ 3 పూల్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఇన్ఫినిటీ పూల్ ఒకటి అండ్ అవుట్డోర్ పూల్ ఒకటి ఉంది, ఇంకోటి ఇండోర్ పూల్ ఒకటి ఉంది. అండ్ ఆల్సో గేమింగ్ రూమ్ సపరేట్గా ఉంది, చిన్నపిల్లలు గేమ్స్ అవి ఆడడానికి. జిమ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓవర్లుక్ సీ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఆల్సో ఈ రిసార్ట్ కూడా కొంచెం హైట్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మెయిన్ రోడ్ ఒకటి కనిపిస్తుంది లైక్ ఎ హైవే అండ్ దెన్ హైవే నుంచి లిటిల్ బిట్ హిల్ లాగా ఉంది కొంచెం పైకి. ఇది గేమింగ్ రూమ్ అనమాట. ఇందులో నాట్ ఫ్రీ, మీరు కాయిన్స్ ఇన్సర్ట్ చేయాలి. ఐ థింక్ €1 ఆర్ మినిమం €1 ఉంది. కొన్ని గేమ్స్కి €2 అలా ఉన్నాయి.
యా, ఇది రెస్టారెంట్ బుఫే ఏరియా. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి మెదియా. సో ఎంటర్ అవ్వగానే చిన్న బార్ కౌంటర్ లాగా ఉంది. ఇట్స్ మోస్ట్లీ లంచ్ బుఫేస్ ఆర్ డిన్నర్ బుఫే అప్పుడు ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో నాట్ సర్వింగ్ ఎనీ ఆల్కహాల్. అదర్వైజ్ ఇది బుఫే కాబట్టి స్టార్టింగ్లోనే మీకు మంచి సాసేజెస్ అండ్ బేకన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అండ్ చికెన్ సాసేజెస్ అండ్ ఫ్రైడ్ సన్నీ సైడ్ ఎగ్స్ అండ్ ఆల్సో లైవ్ కౌంటర్లో వచ్చేసి మీకు ఆమ్లెట్స్, చీజ్ ఆమ్లెట్స్, ప్లెయిన్ ఆమ్లెట్స్ ఇవి ఉన్నాయి. అండ్ యా, డిఫరెంట్ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి. స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఎక్సెట్రా, మష్రూమ్స్ అండ్ నార్మల్ ఎగ్స్, bread section. Yeah. And then cold salad section ఉంది. locally made fresh cheese, different cheeses ఉన్నాయి, olives. సో ఆప్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. సో మీట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ వెరీ లిమిటెడ్ చికెన్ ఆప్షన్స్ ఇందులో. స్మోక్డ్ సాల్మన్ ఫిష్ కూడా ఉంది. దెన్ కొన్ని సీరియల్స్ విత్ హనీ అండ్ ప్యాన్ కేక్స్ ఉన్నాయి, కొన్ని విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్. ఇవన్నీ సిరప్, నాట్ న్యాచురల్ డ్రింక్స్, సో వీ డిడ్ంట్ ట్రై. అదర్వైజ్ ఫ్రూట్ సెక్షన్స్ ఉన్నాయి, ఫ్రూట్ సలాడ్స్ లాంటివి ఉన్నాయి, మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ లాంటివి, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, సమ్ యోగర్ట్స్, కాఫీ. యా, ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ స్ప్రెడ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ బుఫే, మెయిన్లీ కాంటినెంటల్. అండ్ ఇక్కడ నుంచి రెస్టారెంట్ మంచి వ్యూ కూడా ఉంది. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర కొన్ని స్పెషల్ బ్రెడ్స్, క్రోసెంట్, ఇంకా సినమన్ రోల్స్ ఇట్లాంటివి చాలానే ఉన్నాయి. అవి చూపించలేదు నేను వీడియోలో. బట్ అదర్వైజ్ లోపల ఇంటీరియర్ బాగుంది అండ్ విత్ గుడ్ వ్యూ, సీ వ్యూ కూడా కనిపిస్తుంది. అవుట్డోర్లో అయితే ప్రస్తుతానికి టెంపరేచర్ అది అరౌండ్ 10 to 15 degrees మధ్యలో అలా ఉంది. ఆల్సో మార్నింగ్ కాబట్టి ఇంకా సన్ రాలేదు. సో నో బడీ ఈస్ ప్రిఫర్ టు సిట్ అవుట్ సైడ్. బట్ అదర్వైజ్ ఇన్సైడ్ నుంచి కూడా వ్యూ బాగా కనిపిస్తుంది, సీ వ్యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.